హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ కావచ్చు అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసెట్ 2024 మనకైతే కరెక్షన్స్ చేసుకోవడానికి అయితే ఈరోజు అయితే మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది. సో ఇప్పుడైతే నేను ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను చెప్తాను. సో వీడియో అనేది కొంచెం డిలే అయింది, సారీ ఏమనుకోకండి. నాకు వర్క్స్ ఉండడం వల్ల, ఎగ్జామ్స్ ఉండడం వల్ల, మళ్ళీ ఆఫీస్ వర్క్స్ ఉండడం వల్ల నాకు కొంచెం వీడియో అనేది డిలే అవ్వడం జరిగింది. కాకపోతే ఈ వీడియోలో అయితే మీకు ఎలా కరెక్షన్స్ చేసుకోవాలి, ఏమేమి కరెక్షన్స్ అవుతాయి, ఏవేవి కరెక్షన్స్ చేసుకోవచ్చో నేనైతే మీకు క్లియర్గా చెప్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్లో ప్రతి వీడియో ఉంటుంది, ఐసెట్కి సంబంధించి, పీసెట్కి సంబంధించి అప్డేట్స్ అయితే ప్రతిదీ ఉంటుంది అన్ని సెట్లకి సంబంధించి. సో మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ఐసెట్ పీసెట్ అయితే కంపల్సరీ ఉండడం అయితే జరుగుతుంది. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు అయితే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనమైతే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. సో ఇక్కడైతే చూసుకోండి, ఇక్కడ ఇదైతే ఏపీఐసెట్ 2024 కరెక్షన్స్ అనమాట. ఈరోజు ఏం కరెక్షన్స్ చేసుకోవచ్చు అని చెప్పి. సో కేటగిరీ 1 కరెక్షన్స్ అయితే ఓన్లీ యాప్సీ ఆఫీసర్స్ చేయగలరు. యాప్సీ దగ్గరికి వెళ్తేనే మనం చేయగలరు. ఓన్లీ ఎవరైతే కన్వీనర్ ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయగలరు. సో కేటగిరీ 1 వచ్చి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, క్వాలిఫై ఎగ్జామినేషన్, హాల్ టికెట్ నెంబరు, కమ్యూనిటీస్, రిజర్వేషన్ కేటగిరీ, ఇవన్నీ ఏంటి అంటే ఓన్లీ వీళ్ళు మాత్రమే చేయగలరు, యాప్సీ వాళ్ళకి సంబంధించింది. సో ఈరోజు అయితే కేటగిరీ 2లో అయితే ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు ఏంటి అని చెప్పి ఇక్కడైతే చూసుకోండి. ఇక్కడైతే ఈరోజు అయితే చేంజ్ చేసుకోవాల్సినవి కేటగిరీ 2 28th 29th చేంజ్ చేసుకోవాల్సినవి ఇక్కడైతే ఉన్నాయి, చూసుకోండి. సో ఇక్కడ మీకు టైప్ ఆఫ్ ఎగ్జామినేషను, సో లోకల్ ఏరియా స్టేటస్, మీ లోకల్ ఏరియా స్టేటస్, అలాగే మీ క్వాలిఫై ఎగ్జామ్, ఇయర్ ఆఫ్ అపియరింగ్ పాసింగ్. కొంతమంది ఇయర్ అనేది తప్పు పెడతారు. ఏంటి అంటే మీరు 2019లో డిగ్రీ పాస్డ్ అవుట్ అయితే 2022 అని 23 అని అలా మిస్టేక్ పడతారు. వాళ్ళైతే ఇయర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ అపియరింగ్ పాసింగ్, ఏదైతే డిగ్రీలో ఇయర్ అయితే తప్పు పెట్టారో ఆ ఇయర్కి సంబంధించింది మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు మైనారిటీయా నాన్ మైనారిటీ అని చెప్పి, కొంతమంది మైనారిటీ అయితే నాన్ మైనారిటీ అని పెడతారు, కొంతమంది నాన్ మైనారిటీ అయితే మైనారిటీ అని పెడతారు. వాళ్ళు కూడా ఈరోజు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మీరు ఏ దేంట్లో ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయ్యారు, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అని చెప్పి అది కూడా ఉంటుంది. సో నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్, మీ పేరెంట్స్ది యాన్యువల్ ఇన్కమ్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈరోజు. అలాగే ప్లేస్ ఆఫ్ స్టడీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎక్కడ చదువుకున్నారు, ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది ఎక్కడ చదువుకున్నారు, సో అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఒక దగ్గర చదువుకుంటే ఇంకో దగ్గర బై మిస్టేక్ పెట్టేస్తారు, అది కూడా ఈరోజు అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మదర్స్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీ మదర్ నేమ్ తప్పుగా ఉంటే మదర్ నేము. అలాగే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, ఎవరికైతే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉందో వాళ్ళు కూడా ఈరోజు అనేది అది చేంజ్ చేసుకోవచ్చు, ప్లస్ పెట్టుకోవచ్చు, అప్లోడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చి జెండర్, మీరు ఫిమేలా మేల్ అని కొంతమంది మిస్టేక్ పడుతుంది. మేల్ దగ్గర ఫిమేల్ పడవచ్చు, ఫిమేల్ దగ్గర మేల్ పడవచ్చు. అలా పడినప్పుడు కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఈరోజు. అలాగే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ డీటెయిల్స్, అలాగే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే అవి కూడా మీరు అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఈడబ్ల్యూఎస్ డీటెయిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే స్టడీ డీటెయిల్స్ అయితే ఇంటర్మీడియట్, డిగ్రీ ఏం సంబంధించినవి అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఏమైనా మిస్టేక్ పెట్టినా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, మీ అడ్రస్ ఏమైనా మిస్టేక్గా ఉన్నా కూడా అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవి వరకు అయితే ఈరోజు కేటగిరీ 2 ఈరోజు రేపు అనేది చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎక్కడ చేంజ్ చేసుకోవాలి, ఇది ఎక్కడ మనకు ఆప్షన్ ఎనేబుల్ అయ్యిద్ది అని చెప్పి నేనైతే ఇప్పుడైతే క్లియర్గా అయితే నేను చూపిస్తాను. ఓకేనా, సో ఇక్కడైతే చూసుకోండి ఇవి ఎక్కడ ఉంటాయి ఏంటి అని చెప్పి నేను క్లియర్గా చూపిస్తాను. సో మనం ఇట్లా వెళ్ళిపోయామంటే ఇదైతే ఏపీఐసెట్ వెబ్సైట్. సో మీరు ఏపీఐసెట్ 2024 అని కొట్టినా సరిపోతుంది, లేదంటే యాప్సీ APSCHE ఇప్పుడు సెట్స్ నేను పైన ఇక్కడ ఇస్తున్నాను చూడండి క్లియర్గా. సో మీరు యాప్సీ అని కొట్టినా కూడా సరిపోతుంది. ఇక్కడ యాప్సీ అనిపిస్తుంది కదా, యాప్సీ అని కొట్టగానే APSCHE అని కొట్టగానే మీకు సెట్స్ అని కింద వస్తున్న సెట్స్ మీద క్లిక్ చేయగానే మనకు అన్ని సెట్స్ చూపిస్తుంది. ఏదైతే యాప్సీ వాళ్ళు రిలీజ్ చేశారో ఆ సెట్స్ అన్ని చూపిస్తుంది. దాంట్లో మీరు ఐసెట్ దగ్గరికి వెళ్ళిపోతే ఇట్లా అయితే చూపిస్తుంది ఐసెట్ దగ్గర. సో మీరు ఐసెట్ దగ్గరికి వెళ్ళిపోతే ఇట్లా అయితే చూపిస్తుంది. సో ఐసెట్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ
ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడైతే చూసారు కేటగిరీ 2 కరెక్షన్స్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్. ఎవరైతే ఐసెట్కి అప్లై చేసుకొని వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకున్నారో వాళ్ళైతేనే చేంజ్ చేసుకోగలరు. ఓకేనా. సో ఇది ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి చెప్తాను. సో ఇలా అయితే మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకైతే ఇలా వస్తాయి పేమెంట్ రిఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఇలా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఓకేనా, ఇలా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ మీరు ఫిల్అప్ చేసేసి మీకు ఇవన్నీ మీరు ఫిల్ చేసేయండి. ఫిల్ చేయగానే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని కొట్టగానే మీరు ఫస్ట్లో మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వచ్చి ఉండేది కదా, ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. నా దగ్గర ఎవరిది లేదు, మీకు చూపిద్దామన్నా కూడా. సో మీకు ఎవరికైనా కుదిరితే మీరు ఎవరికైనా కుదిరితే కానీ నా మెయిల్కి సెండ్ చేయండి. నాకు మెయిల్కి మీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి సెండ్ చేశారంటే దాని మీద క్లియర్గా అయితే నేను పెడతాను. ఎందుకంటే నా దగ్గర ఎవరికి సంబంధించినవి లేవు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. మీకు ప్రాక్టికల్గా చెప్తాను, సేమ్ అలాగే ఉంటుంది యాజ్ టీజ్గా. సో మెయిల్ అనేది నేను కింద కమెంట్ బాక్స్లో అయితే పెడతాను. మీకు ఇష్టమైతే ఆ మెయిల్కి ఈ డీటెయిల్స్ అనేవి పంపిస్తే నేను క్లియర్గా అయితే నెక్స్ట్ ఏం అప్డేట్స్ అయినా క్లియర్గా చూపిస్తాను. కొంతమంది అనుకోవచ్చు మా డీటెయిల్స్ బయట పడిపోతాయి కదా అని చెప్పి, మీ డీటెయిల్స్ అని నేను హైడ్ చేసి మొత్తం హైడ్ చేస్తాను. ఓకేనా. మీ నేము మిగతావన్నీ నేను హైడ్ చేస్తాను. హైడ్ చేసి సబ్స్క్రైబర్స్కి జనాలకైతే చూపించడం అయితే జరుగుతుంది. సో అందరికీ నా దగ్గర లేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను ఎలా ఉంటుంది ఏంటనేది. నేనైతే చెప్తాను సేమ్ అలాగే ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేసేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కొడితే అక్కడ మీది ఏమవుతుందంటే మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఫస్ట్లో ఒక అప్లికేషన్ ఫామ్ వచ్చి ఉండిద్ది. పైన ఫోటో సింబల్ వచ్చి అన్నీ మీకు ఫిల్ అయిపోయి మీ అడ్రస్ అన్నీ వచ్చి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. మీరు ఏపీ ఐసెట్కి అప్లై చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చి ఉండిద్ది. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయ్యిద్ది. ఆ అప్లికేషన్ ఫామ్లో మీరేం ఎడిట్ చేసుకోవాలంటే ఈరోజు, సో ఆ అప్లికేషన్ ఫామ్లో ఎడిట్ చేసుకునేవి ఏంటి అంటే ఇక్కడ మీకు అన్నీ కనబడతాయి మీ నేమ్స్ అన్నీ. కానీ మీరు చేంజ్ చేసుకోవడానికి ఓన్లీ వచ్చేవి ఎనేబుల్ అయ్యేవి మాత్రం ఇవే. మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇయరు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ క్వాలిఫైయింగ్ ఎగ్జాము, ప్లేస్ ఆఫ్ స్టడీ ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, డిగ్రీ ఎక్కడ చదివారు, మదర్ నేము, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, జెండర్, ఆధార్ కార్డు, మీ లోకల్ ఏరియా స్టేటస్, మైనారిటీ, నాన్ మైనారిటీ, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్, స్టడీ డీటెయిల్స్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఇంటర్మీడియట్, డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, అడ్రస్ ఆఫ్ కరస్పాండెన్స్, ఇవి వరకే మీరు చేంజ్ చేసుకోవడానికి అక్కడ చూపిస్తుంది అనమాట. ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో మీకు వీటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ దాని మీద క్లిక్ చేసాను. సపోజ్ మీకు ఇక్కడ మీ మదర్ నేమ్ తప్పు ఉంది అనుకో, అక్కడ మీ మదర్ నేమ్ అని చూపించింది. మదర్ నేమ్ అని చెప్పి ఆ పక్కన మీ మదర్ నేమ్ ఫిల్ చేసి ఉంటారు. అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే ఎడిట్ అని వస్తుంది. ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకేనా. చాలామందికి డౌట్ ఏంటంటే టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి, ఆ టెస్ట్ సెంటర్స్ కూడా చేంజ్ చేసుకోగలమని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ గుంటూరు అని పెట్టాం, ప్రిఫరెన్సెస్ అని గుంటూరు, విజయవాడ, ఏలూరు అని పెట్టాం. కానీ మేము అవి కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఫస్ట్ విజయవాడ, తర్వాత గుంటూరు, తర్వాత అలా ఏయో ప్రిఫరెన్సెస్ మళ్ళీ పెడదాం అనుకున్న చేంజ్ అవుతాయని అడుగుతున్నారు. అవి చేంజ్ అవ్వవు. టెస్ట్ సెంటర్స్ అనేవి మీరు ఫస్ట్లో పెట్టినవే ఇంకా ఫిక్స్, ఇంకా చేంజ్ అవ్వడానికి అయితే అవకాశం ఉండదు. సో ఇప్పుడైతే నేను ఏదైతే చూపించానో కేటగిరీ 2లో అవి మాత్రమే మీరు చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరైతే చేంజ్ చేసుకోండి. ఓకేనా. కొంతమంది అయితే నేను క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వలేదు, మరి ఇప్పుడు ఎలా ఇవ్వాలి అని అడుగుతున్నారు. డైరెక్ట్గా అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వలేదు అని అడుగుతున్నారు. సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు డైరెక్ట్గా కన్వీనర్కి అయితే మెయిల్ చేయాలి. ఇది నా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, సో ఇదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి అని చెప్పి వాళ్ళకైతే మనం మెయిల్ చేయాలి. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఫోటో ఆ నెంబరు వాళ్ళకి కన్వీనర్కి ఇక్కడైతే చూసుకోండి help desk api@apc.org అని చెప్పి. సో దీనికైతే మెయిల్ చేస్తే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్కి, క్యాస్ట్ సర్టిఫికేట్స్కి ఉన్న నెంబర్స్ వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. అక్కడ మీరు మెయిల్ చేసిన వితిన్ 5 డేస్లో అయితే మీకు రిప్లై వస్తుంది, 5 or 3 days. ఇదంతా కాదు, మేము మెయిల్ చేయలేము, మా వల్ల కాదు అనుకుంటే కానీ డైరెక్ట్గా యాప్సీ ఆఫీస్కి అయితే వచ్చేసేయండి. యాప్సీ ఆఫీస్ అయితే మంగళగిరి 6th Battalion ఆపోజిట్ నీలాద్రి టవర్స్ దగ్గర ఉంటుంది. సో ఇది వచ్చి మాకు దగ్గరే పక్కనే ఉంటుంది. మేము మంగళగిరియే కాబట్టి మాకు పక్కనే ఉంటుంది. మీరు విజయవాడ గుంటూరుకి వెళ్ళే హైవే మధ్యలో మంగళగిరి ఉంటుంది. మంగళగిరిలో 6th Battalion ఏపీఎస్పీ క్యాంప్ అన్న ఎవరైనా చెప్తారు. ఆ ఏపీఎస్పీ క్యాంప్
ఆర్చ్ పక్కనే ఏపీఎస్పీ క్యాంప్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ క్యాంప్ ఆర్చ్ పక్కనే నీలాద్రి టవర్స్ యాప్సీ ఆఫీస్ అని చెప్పి పెద్ద బిల్డింగ్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా అక్కడికి వచ్చైనా చేంజ్ చేయించుకోవచ్చు. ఇలా మెయిల్స్ ఇవన్నీ మా వల్ల కాదనుకుంటే అక్కడికి వచ్చేసి డైరెక్ట్గా అయితే చేంజ్ చేయించుకోవచ్చు. కేటగిరీ 1 ఓన్లీ కన్వీనర్ మాత్రమే చేయగలరు. కేటగిరీ 2లో ఏమేమి ఉంటాయో చెప్పాగా అవి మాత్రమే మీరు చేంజ్ చేసుకోగలరు. కేటగిరీ 1 అయితే ఇవి. సో ఒకసారి అయితే చూసుకోండి. ఈ కేటగిరీ 1లో మీరు ఏమైనా మిస్ చేసినా సరే ఈ మిస్ చేసిన సంబంధించినవి అయితే మీరైతే వాళ్ళకి మెయిల్ చేశారు అంటే వాళ్ళైతే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అది మీ క్యాస్ట్ కానీ ఇంకేమంటారు కమ్యూనిటీ క్యాస్ట్ కానీ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఓకేనా. ఇవన్నీ అయితే వాళ్ళు చేంజ్ చేస్తారు ఓకేనా. ఇవన్నీ అయితే వాళ్ళు చేంజ్ చేస్తారు. కేటగిరీ 2 మాత్రం నేను చెప్పినవి మాత్రం మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఈ కేటగిరీ 2 అనేవి మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇవన్నీ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫైనల్గా అవుట్పుట్ అయితే మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే నాకు కింద కమెంట్ చేయండి. కంపల్సరీ అయితే ఆన్సర్ ఇస్తాను. ఈరోజు రేపు ఈవినింగ్ రేపు నైట్ 12 వరకు ఎనేబుల్ అయి ఉంటుంది. సో అది 12 వరకు ఎనేబుల్ అవుతుందా 5 వరకు ఎనేబుల్ అవుతుందా అని మనం చెప్పలేము. యాజ్ యూ పాసిబుల్ మ్యాక్సిమం అయితే 12 వరకు అయితే ఉంటుంది. సో 99% అయితే మీకు 12 వరకు అయితే ఎనేబుల్ అయ్యే ఉంటుంది. ఆ లింక్లోకి వెళ్ళిపోయి మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగ చేయాలో నేను క్లియర్గా అయితే చెప్పాను. సో ఇది వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కమెంట్ బాక్స్లో నా మెయిల్ అయితే ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ డీటెయిల్స్ అనేవి పెట్టండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఉన్నా సరే హెల్ప్ఫుల్ అవుతుంది మీకు క్లియర్గా చెప్పడానికి. మీ డీటెయిల్స్ అనేవి నేను ఖచ్చితంగా హైడ్ చేస్తాను. ప్రతి డీటెయిల్ అని మీ నేమ్తో సహా అన్ని డీటెయిల్స్ మీ క్యాస్ట్ మీ నేము మీ అన్నీ కూడా నేను హైడ్ చేసే వ్యూవర్స్కి అయితే చూపించడం అయితే జరుగుతుంది. మీది ఏది కూడా నేను బయట పెట్టను ఓకేనా. మీ డీటెయిల్స్ అనేవి ఎవరికైనా పెట్టే ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఎవరికైనా చేంజ్ చేయండి మీరే అన్నా కూడా నేను చేంజ్ చేస్తాను. మీరు మెయిల్కి పెడితే అలా మీరు మెయిల్కి పెట్టారంటే ఆ డీటెయిల్స్ నేను చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పెడితే నేను చేంజ్ చేస్తాను. సో నాకు ఫర్దర్గా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. మీరు ఇలాంటి డీటెయిల్స్ పెడితే క్లియర్గా అప్లికేషన్ ఫామ్స్ ఓపెన్ చేసి క్లియర్గా సో వెబ్ ఆప్షన్స్ టైంలో కూడా నాకు చాలా ఉపయోగపడుతుంది. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి కూడా మీ డీటెయిల్స్ ఇస్తే కానీ నాకు క్లియర్గా చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది చిన్న వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఐసెట్ గురించి అయితే చాలా వీడియోస్ వస్తాయి. నేను ప్రెజెంట్ అయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ అయితే చదువుతున్నాను. అలాగే మాకు ఇప్పుడు ప్రెజెంట్ 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ కింద కమెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి. ఇంకా మిగతా సెట్స్ గురించి ఏం కావాలో మీరు ఐసెట్ గురించి ఏం అడగాలనుకుంటున్నారు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే దాని గురించి అయితే నేను వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఐసెట్లో కూడా 2024 బెస్ట్ కాలేజెస్ ఏంటో కూడా నేను పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.